What is meant by this calorific value? So general ga calorific value ante, see here, did you remember? So for example, coal, first one is coal, second one petroleum products, maybe petrol avvachu, diesel avvachu, whatever it is, petroleum products, and the third one was liquefied petroleum gas, CNG, compressed natural gas, and fifth one was hydrogen. Okay, so if you remember, it is solid, it will be used as solid, ఇది liquid, and ఇవి gases. And this calorific value increases when you move from coal to hydrogen. Okay, solid state నుంచి నువ్వు gaseous state వెళ్తే calorific value అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో calorific value అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 kg ఆఫ్ కోల్ బ్లాక్ తీసుకున్నాం అండ్ 1 kg ఆఫ్ హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇట్ ప్రొడ్యూసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే ఇట్ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 300 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే సేమ్ క్వాంటిటీ తీసుకుంటే హౌ మచ్ ఎనర్జీ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా 100 క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ 100 kg ఆర్ లీటర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకుంటే మేబీ ఇది 100 ప్రొడ్యూస్ చేస్తే ఇది 120, ఇది 130, ఇది 140, 150 అనమాట. అంటే సేమ్ క్వాంటిటీకి ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో సాలిడ్ తో కంపేర్ చేస్తే లిక్విడ్ లో ఎక్కువగా ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది అండ్ లిక్విడ్ తో కంపేర్ చేస్తే హైడ్రోజన్ ఈస్ హ్యావింగ్ హై ఎనర్జీ డెన్సిటీ అనమాట. అంటే calorific value అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది when you move from solid to liquid, liquid to gas అనమాట. ఓకే, సో దట్స్ వై ఇఫ్ యూ రిమెంబర్, సీ హియర్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో కూడా మనం ఓకే లాంచ్ వెహికల్స్లో చూస్తే పిఎస్ఎల్విలో ఏంటంటే ఎప్పటి నుంచో, సో మనకి ట్రస్ట్ అనేది ఉంటుంది కదా, పిఎస్ఎల్వి ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే, సో ఓల్డ్ అనమాట. సో అక్కడ జనరల్గా ఏంటి 4 స్టేజెస్ ఉంటాయి కదా రాకెట్ లాంచింగ్లో. సో సాలిడ్ లిక్విడ్ యూస్ చేస్తారనమాట. ఎందుకంటే సాలిడ్తో కంపేర్ చేస్తే లిక్విడ్కి ఎక్కువ థ్రస్ట్ వస్తుంది, ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ అనేది ఉండడం వల్ల. బట్ మొత్తం అంతా లిక్విడ్ యూస్ చేయాలంటే వీ కెనాట్ ఏబుల్ టు. సో ఎకనామిక్స్ ఆల్సో మ్యాటర్స్ అలాట్ కాబట్టి సాలిడ్ యూస్ చేసి తర్వాత కొంచెం బూస్టప్కి లిక్విడ్, మళ్ళీ సాలిడ్, తర్వాత ఫైనల్ బూస్టప్కి లిక్విడ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే జిఎస్ఎల్వికి వచ్చేసరికి ఏం చేశారు, సాలిడ్ తర్వాత లిక్విడ్ తర్వాత క్రయోజెనిక్ అనమాట. ఓకే, సాలిడ్ నుంచి లిక్విడ్కి వెళ్ళేసరికి థ్రస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అండ్ లిక్విడ్ నుంచి క్రయోజెనిక్ ఇంజన్ వేర్ హైడ్రోజన్ ఏదైతే యూస్ చేస్తారో దానికి థ్రస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది అనమాట. ఓకే, సో బికాస్ సేమ్ క్వాంటిటీ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ అనమాట. ఓకే, హీట్ ఎనర్జీ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది వీటి వల్ల. ఓకే, సో సి హియర్, అయితే కోల్ ని యాజ్ సచ్ మనం యూస్ చేయలేం. అఫ్ కోర్స్ హైడ్రోజన్ అనేది వెరీ గుడ్. ఓకే, బట్ హైడ్రోజన్, హౌ వీ గెట్ దిస్ హైడ్రోజన్ యాక్చువల్గా ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. ఓకే, సో బికాస్ రైట్ నో ఎకనామిక్స్ అనేది నాట్ ఫేవర్డ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. ఎందుకంటే హైడ్రోజన్ ఎసెస్ నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అది బెనిఫిట్ అవుతుంది, నాట్ అన్ ఇష్యూ. ఆల్రెడీ నేను వెహికల్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అది ఏదైతే ప్రాసెస్లో నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేస్తావో దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాను.